అందరికీ నమస్కారం అండి. మనమైతే ఈరోజు కర్నూలు డిస్టిక్లో ఉన్న యాగంటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ ఎక్కడో కాదు, కొంతలపాడు అనే గ్రామంలో ఉందండి. ఇక్కడే మా నాన్నమ్మ కూడా జన్మించారండి. ఇప్పుడైతే మనము పవిత్రమైన కోనేరుని చూస్తున్నాము. పైగా మనం గుడికి వచ్చాం కదండి. మనం గుడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాలు కడుక్కోవాలని కడుక్కోనికి బయలుదేరుతున్నాండి. అంతలోపే ఇక్కడ చూసుకుంటే వేడి అయిపోయింది. నా కాళ్ళు అయితే కడుక్కోవడం అయిపోయిందండి. మా అక్క ఇంకా పరిగెడుతుంది కాలు కాలుతున్నాయని. నేనైతే వచ్చేసాను లోపలికి. ఇదిగో చూడండి, వీళ్ళు ఎక్కడికి వచ్చినా మారాలండి. ఇదిగో ఈ ఆకులతోనే దాని డెకరేషన్ అంటే చేస్తారు, అలంకరిస్తారు దేవుడిని. అదిగో అదే ఆయననే యాగంటేశ్వరి స్వామి దేవుడు. చూసాయి కదండి, ఇక్కడ పూజారి స్వామి దేవుడి కోసమని పూలు అనేటివి తీస్తున్నాడు. ఇదిగో ఇక్కడ అమ్మోరు ఉంటారు. అమ్మోరు ఇక్కడ ఉంటారు. ఈ చెట్టు చాలా పవిత్రమంట, ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటారు. నేను ఇక్కడైతే ఇక్కడ వెదర్ కండిషన్స్ అయితే చాలా బాగున్నాయండి. లిటరలీ గూస్ బంప్స్ ఇచ్చాయండి నాకైతే. పైగా ఇదిగో చూడండి, ఫుల్ వ్యూ అండి. ఇదైతే ఇక్కడ కోనేరు ఉంది. ఇది కోనేరి వ్యూ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి వ్యూని అసలు నేను నా లైఫ్లోనే చూడలేదు. ఇదిగో ఇక్కడ పక్కన తిరుగుతూనే చెట్టు ఉంది. అలాగే ఇప్పుడు మనము ఇక్కడ ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ చాలామంది స్నానం చేయడానికి వస్తారంట. మెయిన్గా మండే, సాటర్డే, ఫ్రైడే అండి. ఈ 3 days మెయిన్గా చాలామంది వస్తారంట. నువ్వు చూడండి మొత్తం ఇదంతా. ఇక్కడ రథం ఉంటుందంట అండి. మనము పల్లకి రథం ఉంటుంది కదా, దేవుని రథం. ఇప్పటికైతే నేను ఓకే బాయ్.